చూడండి ఖాళీగా తిరుగుతున్నాం ఇప్పుడు మమ్మల్ని నేను అందుకే ఆగల వెంటనే వచ్చేసాను మీకోసం వచ్చాను మీరు మాకు అండగా నిలబడ్డారు నేను మీకోసం వచ్చాను మార్చి 14న ఉక్కడం గ్రామస్తులు వారి స్థలాన్ని సభా మీటింగ్కి ఇచ్చారనగానే ఏప్రిల్ నెలలోనే రోడ్డు వైద్యులను అనే ఒక ఇష్యూ దాడులు చేశారు. రోడ్లకి గుంతలు పొచ్చలేని వాళ్ళు రోడ్లకి గుంతలు పొచ్చలేని వాళ్ళు రోడ్లకి గుంతలు పొచ్చలేని వాళ్ళు రోడ్లు వేయలేని వాళ్ళు వీళ్ళు ఇప్పుడు రోడ్డు వైడింగ్ చేస్తారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆయన భూమి ఆయన ఇల్లు రోడ్డు 15 అడుగులు ఇక్కడ 60 అడుగులు 70 అడుగులు 40 అడుగులు విపక్షాలకి అండగా ఉంటారు వాళ్ళ మీద దాడి చేయడం మనం చెప్పు చూపించుకొని ఏమన్నారా మీరు ప్రజాస్వామ్యం అంటారా ఈ ప్రజాస్వామ్యానికి మీరు ఇలాగే చేస్తానండి కూల్చివేతకు బాధ్యతలు మీరే తీసుకోవాలి. మీ వైసీపీ ముఖ్యమంత్రి మీ నాయకుడు బయటికి రాడు చిలక పలుకులు పలుకుతాడు మీరు ఇవ్వండి చిలక పలుకులు పలికించండి బూతులు తిట్టించండి మేము ప్రజాక్షేత్రంలో చూసుకుంటాం ప్రజాస్వామ్య క్షేత్రంలో చూసుకుంటాం. రేపులు చేసే వాళ్ళని వెనకేసుకురండి చేసుకోవాలంటే ముందుకు తీసుకెళ్ళండి దోపిడీ చేసే వాళ్ళకి అండగా ఉండండి. రోడ్లు ఇస్తాను మీకు కన్వీనియంట్ మీ ప్రజాస్వామ్యం గుర్తొస్తాయి అభివృద్ధి గుర్తొస్తాయి. మీరు ఇలాగే చేస్తా ఉండండి ఒక రోజున మీ ఇడుపులపై ఎస్టేట్లో మేము హైవే వేస్తాం ఒక రోజున అట్టే కాలం లేవు మీరు ఇలాగే చేస్తా ఉండండి. మొన్నటికి మొన్న మీరు ఏ పనులు చెయ్యలేక చిన్న సివిల్ కేసు అయ్యన పాత్ర గారి ఆటలను తీసుకెళ్లి ఏదో కమాండో ఆపరేషన్ లాగా ఒక కసాబ్ని పట్టుకున్నట్టుగా 3:30 గంటలకు గోడలు దూకి ఏం పనులా నేను పోలీస్ అధికారులు కూడా అడగట్లా పోలీస్ అధికారులతో మనకే ఉంటుంది గొడవ వాళ్ళు ప్రభుత్వాలు ఏం చెప్తే వాళ్ళు అవి చేస్తారు. ఈరోజు ఒకటే చెప్పా మేము ప్రతి ఒక్కరు చేతులు ముడుచుకొని ముందుకు పోండి ఒక్క పోలీస్ అధికారి చెయ్యదు అలా అని చెప్పి ముందుకు ఆగకుండా ఆగద్దు ముందుకు పోతానే ఉండండి దెబ్బలు తినండి రక్తాలు. ఈ రోజు నన్ను మా పార్టీ ఆఫీస్ ఆపేడే ప్రయత్నం చేశారు ఒకటే చెప్పా పోలీసులకి మీరు కొట్టే రక్తం బద్దలు కొట్టాలి లాఠీతో కొట్టండి జైల్లో పెట్టుకోండి మీకు అలవాటే కదా వైసీపీకి ఉన్నారు అలవాటే కదా మీకు ఎదురు సుపారీలు ఇవ్వడం అలవాటే కదా చేసుకోండి మాకు ఏమీ ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం అవన్నీ మాకు ఓకే. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒకప్పుడు తెల్లదొరంతో పోరాడారు ఈసారి మీలాంటి గుండా వ్యవస్థ మేము పోరాడతాం. ఈ జనరేషన్ చాలా ఖచ్చితంగా ఉంది వెనకడుగయ్యాం ఏ మాత్రం వెనకడుగయ్యాం మీరు ఇలాగే చేస్తా ఉండండి మేము చూసుకుంటాం. ఎంత దెబ్బలు కొడతారు ఎన్ని కేసులు పెడతాయి బాబు ఈరోజు అందరికీ చెప్తున్నా జనసేన నాయకులకి సైనికులకి మీరు జైలుకి వెళ్ళడానికి రక్తాలు చిందించడానికి సిద్ధంగా నేను చిందించడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే పోలీసు అధికారులు నా విజ్ఞాపన మీరు రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని పరిరక్షించండి. ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు అబ్దుల్ కలాం గారి విగ్రహం కూల్చేశారు నెహ్రూ గారి విగ్రహం కూల్చేశారు ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మటుకు అలాగే ఉంచారు. శివుడి కాపలా కూడా నందీశ్వరుని కూడా కూల్చేశారు మీరు. ఇది మీరు చేసేది. అధికారులు కూడా కొంత మీరు కూడా కొంచెం మీకు స్పృహలతో చేయండి పనులు. నిన్నటిగా నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. నిన్న మధ్యాహ్నం తెలియగానే ముందు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే చూసాం మా కోసం ఇంట్లో నిండు చూడాలని కూడా ఉందని కూడా చూడకుండా ఇల్లు కొట్టేశారు. జెండా దిబ్బలు కట్టనివ్వరు.
ఎవరికి ఎదురు మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఎదిరిస్తే మిమ్మల్ని దాడులు చేస్తూ ఉంటారు. మీరు పెన్షన్ రద్దు చేస్తూ ఉంటారు, రేషన్ కార్డు రద్దు చేస్తూ ఉంటారు. ఎంతకాలం అయ్యా మీ అన్యాయం చూస్తా ఊరుకుంటాం మేము? మీ దగ్గర కిరాయి మూకలు ఉంటే మేము భయపడతావా? ఎంతమంది కిరాయి మూకలు ఉంటాయి మీ దగ్గర? 250 కాదు, 1000 కోట్లు ఇచ్చుకో, ఏం భయపడవు. ఇలాంటి పిచ్చి పనులకి రెక్కీలు నిర్వహించి ఇలాంటి పిచ్చి పనులకి పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానీ, జన సైనికుడు కానీ, జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ భయపడతారు. ఏం వెనకాడి చెప్తా ఉన్నారు సజ్జల గారు బాబు. అందరూ డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారే బాబు. అందరికీ ఈ రాష్ట్రానికి డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారే. అందరు గారు మీరు ఇప్పుడే చెప్తున్నా డిక్టం, మీరు ఏ తప్పు జరిగినా, ఎవడి ప్రాణాలు పోయినా, జన సైనికుడి ప్రాణాలు పోయినా, సగటు ఒకరి ప్రాణాలు పోయినా దానికి బాధ్యత సజ్జల గారే వహించాలి. మీరు రెక్కీలు నిర్వహించండి, కిరాయి మూకలకు సుపారీలు ఇచ్చుకోండి, దానికి బాధ్యత సజ్జల గారు మీరే. మేము మర్చిపోం, గుర్తుపెట్టుకోండి.